బంగారం ఒక్కమూరు దీని అవ్వ కదా. అబ్బా నాకు ఇంకా చాలు తిని తిని యాస్టకు వస్తుంది. యాస్టకు ఎట్లా బంగారం కడుపైంది కదా, కష్టాలని కామనే తినాల బంగారం. మా అవ్వ కదా. ఏమయ్యా మనకి ఇక ఒక్క బిడ్డ చాలు. ఏం మాట్లాడుతానదే? మా తాతకి 5గురు, మా నాన్నకి 5గురు, మనం కూడా 5గురు కనాలే, మనం కూడా 5గురు కనాలే. ఏంది 5గురా? నేనేమన్నా మిషన్నా? నేనున్నా నీకేం రందే, నేనున్నా నీకేం రందే. నువ్వు అంటే ఉరికొస్తారు తిను. అమ్మో 5గురిని అంటారట, నాకైతే ఒక్కరు కూడా దిక్కులేరు. ఇగో ఏమయ్యా మన ఇంటి వెనక గోడల మైదాకు చెట్టు ఉంది కదా, అప్పటికి చంపకరాదు. మైదాకా? మైదాకెందుకే? మైదాకు పెట్టుకుంటే పుట్టే పోరగాడు ఎర్రగా పుడతారట. మరి కర్రే బూటాలన్న బొగ్గు పెట్టుకుంటారానే? ఎర్రలేదు కర్రేలేదు, నీ లెక్క నాలుగు శానపుండు చాలు. సరే కూర్చొని నాకు యాస్టకు వస్తుంది, నేను పోయి జరసేపు పడుకుంటా. సరే పడుకో, నేను పులనాగా పోయి వస్తాను. మరి పడుకో పోయిగా. తోటి ఆరాలకి కడుపాయే, ఇవాళ రేపు పోరడో ఉడతాడు. వెనక సీర వచ్చింది ముంగట పడ్డది. ఈయన మనిషి లైన్లో పెట్టకుంటే నడవదిగా, ఈయన మనిషి లైన్లో పెట్టకుంటే నడవదిగా. ఎటువైండో ఈ మనిషి. ఏమైనా వెళ్ళవు ఇంకా? ఇది ఎక్కడికి వచ్చేసామే? ఓ కిందికి మీదికి చెంగలియబడుతుంది, ఓ కిందికి మీదికి చెంగలియబడుతుంది. శంకలిచ్చుడు కాదురా శనాల రాములింగా, జిమ్ము చేస్తానా. జుమ్మా? ఇప్పుడు జుమ్ము ఎందుకే? వెనకటికి నీయాస ఉంటాడే, నడిడికి వచ్చినాక నాట్యం చేస్తా అన్నాడట, నడిడికి వచ్చినాక నాట్యం చేస్తా అన్నాడట. నాట్యమా? నాట్యం కాదురా, కండలు పెంచుతానా. చూసావా నా కండలకు అంగి ఎట్లా వలిగిపోతుందో. నువ్వు కండ పెంచే వరకు నీకు ముంగట కుండ పెరిగేటట్టున్నది కానీ. అరే బక్కోడా ఏం మాట్లాడుతున్నావురా? ఊళ్ళో అందరు నా కండలు చూసి ఒక్కొక్కడు గుండెలు గుద్దుకోవాలి. ఎవడరా నువ్వు? ఫేస్బుక్ ప్యాక్ చేసుకునే వాళ్ళ ఉన్నావు. ఇంకా నయ్యం పిసుకోవాలంటలేవు. అరే బక్కోడా నా కండలు చూసి నీకు కన్న పట్టరా? నాకెందుకవో కళ్ళమంట, ఆ జబ్బలు ఉబ్బినట్టు, ఎవడో కొడితే కదా బొచ్చో ఆపెక్కినట్టు, బొత్త లోపలికి పోయి కట్టె దర్చుకపోయినట్టు. ఎందుకవో నా లెక్క చక్కగా సలాకోలు ఉంటాయి కదా. అరే నువ్వు కింది మీద వండి బొర్లినా కానీ నీకు కండలు రావు కానీ అయితే కానీ ఇలా ఒడ్లు పెట్టి పోడేనారా? పోడే దన్న సర్ది కట్టుకొని రాపో, మళ్ళీ చినుకో సిట్టో. సరే నేను సర్ది పెట్టుకొని వస్తా, నువ్వు రెడీ అయి ఉండు. మరి ఉంటా నువ్వు రాపోయే. మరి నువ్వు సర్ది తెచ్చుకో. అరా నాకు అద్దే సర్ది ఇవ్వాలి ఒక్కపోతే, నాకు నువ్వైతే రాబోతుంది. మంగళవారం కదా. మా రవలి కూరబు అన్నింది కావచ్చు. రవలి ఓ రవలి, అగో మళ్ళీ దీనికేం పుట్టింది? అలి కూస్తున్నది. రవలి ఓ రవలి, ఏమైందే మళ్ళీ అలిగి కూర్చున్నావు? ఏమైందే అంతా మూతంతా ముడుచుకొని కూర్చున్నావు? చీర కావన్నా? జాకెట్ కావన్నా? మరి మేక కూర తేవన్నా? మరి మీ అమ్మగారింటికి పోతావానే? మరి ఏం కావన్నా చెప్పు. కడుపు. ఏంది కడుపా? కడుపే. నా తోటిదాన్ని చూడిపో, మొన్ననే లగ్గమైంది, కడుపై మెసలకుండా అయింది. గిట్ల పోయి అట్లా తెచ్చేదందుకు అదేమన్నా అంగట్ల బొమ్మ నానే? కడుపు ఎంత కట్టపడానో నీకు తెలుసా? పాడు నా కోసం గాయంత కష్టపడవా? అయినా నీకు కడుపు మీద గుప్పుడెందుకు మనసు పట్టదే? అది అయ్యే రోజు మా అయితే తీయి. అవన్నీ ముచ్చట్లు నాకు తెలియదు, నా కడుపు వేసినవే కావాలి. దాని ముంగట నా ఇజ్జత పోతుంది. ఇజ్జత పోతుందని నీ కడుపు నానే? ఊరి అక్క ఇజ్జత పోతుందంటే అదేమన్నా గాలి బుగ్గ నానే ఊదియ్యా? నీకు ఊరుకులాట ఎందుకే? జరాగ రాదు. ఊరుకులాట నాకు కాదు, నీకుంటే అవుతుంది. ఓ నల్ల మొక్కదానా, ఇప్పటిదిప్పుడు కడుపు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నాకు కదంతా తెలియదు, దానికి ఎంత ఉందో నాకు కూడా గట్టినే ఉండాలి. దాని ముంగట నాకు అంగురాలు తినిపించాలి, ప్రేమగా చూసుకోవాలి.
తినిపియాలి. ఏంది అంగురాలు తినిపియన్నా? పైలం పైలం అని ఇంట్లోకి బయట తిప్పాలి, పొయ్యి మీద నీళ్లు పెట్టాలి, అన్నం తినిపియాలి, ఆకిలు ఉడవాలి, అలుకు చల్లాలి, దాని ముంగటకి ఇవన్నీ వేయాలి, అరికాలకు ముళ్ళు కూడా అట్టకుండా చూసుకోవాలి నన్ను. నువ్వు చెప్పినా నిజమే గాని ఇవన్నీ కడపైనాక నీకు చేసు నేను. నాకు అదంతా తెలియదు, నాకు దానంతా కడుపు కావాలి. భవాని భవాని ఏం చేస్తాను? ఊరాలు తింటున్నా. మెల్లతాడు దర్వాజా. అసలు ఒట్టి మనిషి కూడా కాదు. చూడు మీ తమ్ముని చూసి నేర్చుకో, అన్నిట్లో ముందే ఉంటాడు. నీ గండం పిల్ల ఉండబోయా. ఓ పైసల కాడ వచ్చింది కాదు, ఓ భూముల కాడ వచ్చింది కాదు. ఈ కడుపుల కోసం నన్ను కోసం ఉంచుకుంటానేంది? అంతా తెలియదు, నాకు కడుపు కావాలి. బంగారం అప్పుడు నీకు సందరకాయలు తెస్తా, తిను బంగారం తిను. సంతకాయలు కాదురా, ఇంత గుమ్మడికాయలు తెచ్చిపెట్టు. నీ గండం పిల్ల ఉండబోయా. నీ తమ్ముళ్ళు అంతా గింతే. అన్న బాధ చూడరా, మా ఇళ్ళమే ఉరుకులాడుతీవి. మెన్న నీ ఉరుకులాడని ఎవడొద్దన్నాడు? ఏమైనా మన మీద ఎవడేడతారు? ఆగే రవలి ఆగే. నువ్వు తిను బంగారం. మా అన్నకి ఆగం ఎక్కువనే, గట్లే అన్నాడు తినే. ఇంకా అత్తలేడు ఇవాళ కాబట్టి ఒడ్లు పెట్టబోదామని అవి వస్తాడు కదా. అగో ఏంది ఏమో సజ్జి తెచ్చుకోవాలన్నా శుద్ధ పూసలో కూర్చున్నావు వచ్చి, ఏమైంది? ఏం శుద్ధ పూసనో ఏమో పోరా. ఇంటికి పోతే మధ్యలో లెక్క గుద్దులు అయితానాయి. మధ్యలో గుద్దులా? ఎందుకే? అరే రమేష్ నువ్వే చెప్పురా, ఇప్పటిదిప్పుడు కడుపు కావాలంటే ఎట్లయితేదిరా? నువ్వేం మనిషివే, ఇప్పటికి ఇప్పుడు కడుపు ఎట్లయితుంది? నేను కూడా గట్లనే అన్నారా. మీ వదిన ఇంత లేదు, మా మర్దలు కడుపైంది కదా, దాని లెక్క దీనికి కూడా కావన్నట్రా. అదేమన్నా చీరనాయే, ఆమెకున్న టీమెకుండా ఈ ఆడోళ్ళ కోరికలన్నీ గిట్టనే ఉంటాయి. నేను ఎంత చెప్పినా నా పిల్లం ఇంటలేదురా. నా మర్దలకున్నంత కడుపు దానికి కావన్నట. ఇప్పుడేమో నా మర్దలకు 8 నెలలు. ఏంది 8 నెలల కడుప? 8 నెలల కడుపు అంటే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉన్నది. అరే రమేష్ చెప్పురా, నేను సచ్చి నీ కడుపులో కుడతా. గంత భాగ్యం నాకెందుకు గాని చెప్తా ఇను. ఇగో ఈ పని చేయి, తెల్లారే వరకు కడుపు ఎట్లా కాదే. అబ్బా రమేష్ గా నీ తలకాయల తవ్వడి మెదడు ఉన్నదిరా. ఇక నేను పోయేస్తా ఇంటికి. నువ్వు పోయేస్తాడ ఒడ్లు ఎవడు పెట్టాలి? కొడుకో బిడ్డ విట్టాక మారుతారా, నేను పోతానా? ఆల్మొగలు మంచిగా ఉన్నారు పో. అన్నకు తగ్గట్టు తమ్ముడు, తమ్ముని తగ్గట్టు అన్న, ఎవ్వరికి ఓపికలేదు. అన్నా ఓ అన్నా ఉదయలేదు అన్న, నువ్వు ఊడుస్తున్నావు. ఎందుకు లేదురా, ఉన్నది. రవలి ఓ రవలి. అగో అక్కకేంది గిట్లయింది? నీకైనట్టే నాకైంది కడుపు. తెల్లారే వరకు ఎవరికన్నా గిట్ల అవుతుందా అక్క? నా మొగుడు గరుడ ఎక్స్ప్రెస్, నీ మొగుడు లెక్క ఆర్డినర్ అనుకున్నా. అగ్గో చూసినావా? అగ్గో మళ్ళా చూసినావా? అంటే ఇప్పుడు ఎన్నో నెలక్క? 8:30. ఇంకా 4 వద్దులు అయితే పొద్దులు పడతాయి. ఇంటున్నావా మావిడా? ఇంకా 4 వద్దులు అయితే పొద్దులు పడతాయట. అయితే కొడుకు పుట్టాలా? అంటే మొదగాల వాళ్ళకే పుట్టాలనా? మీ తాత కాగితం లేరు రాసిండు. మొదగాల వాళ్ళ కొడుకు పుడితే వాళ్ళకే వస్తాను రాసిండు. అరే రాజుగా
కాగితం ఏడున్నదో చక్కగా పట్టుకరా, మేమే అధికారంలో ఉన్నావురా. ఒక నర కూడా ఎక్కువ ఉన్నది, కాగితం చేపా. గట్లట్లుంటది, ఎక్కడన్నా 8:30 ఉంటదా? 8:30 కాదు, నాకు 10:30 కూడా ఉంటది. ముందుగా కాగితం చెప్పరి. గట్లెట్లుంటుందో నా ఫస్ట్ నా పిల్లలే గడిపోయింది, ఆస్తి మాకే వస్తుంది నా. అరే మీకెట్లా వస్తుందిరా? ఆస్తి మాకే వస్తుంది. మాకే వస్తుంది ఆస్తి. అరే ఏం మాట్లాడుతున్నావురా? మాకే ఆస్తదా? నా పిల్లలకి 8:30. ఫస్ట్ మాకు వస్తుంది. మాను ఎప్పుడని కాదు, నర ఎక్కువ ఇవ్వాలన్నా మాకు వస్తుంది అన్న ఆస్తి. ఏం మాట్లాడుతున్నావురా? మాకే వస్తుంది అన్న అరే ఆస్తి. మీకెట్లా వస్తుందిరా? మాకే వస్తుంది. నీకు ఎన్ని నెలలు? 8 నెలలు. దీనికి 8:30. మాకే వచ్చేది. అరే మాకే వచ్చేది. నీ పంచాయతీ నేను చెప్తే కాకులలో మొత్తుకుంటారు. మీ తాత మా తాత దగ్గర 10,000కు ఇగో ఈ కాగితం కుదబెట్టిండు. ఏంది? మా తాత మీ తాత దగ్గర 10,000కి కాగితం కూదబెట్టిండా? ఇంట్లో ఏం రాసిన్నదో ఎరికేనా? ఏముందో చెప్పురా. ఎవ్వలకైతే కాన్పు కాదు వాళ్ళకే ఈ భూమి చెందుతాయని రాసున్నది. అట్లనే ఏంది? ఎవరికైతే కాన్పు కాదో వాళ్ళకే భూమని రాసిందా? ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం. రమేష్, నీకొక్కటి చెప్పనా, నాకు అసలు పిల్లలే పుట్టరు. ఇది అట్టిగానే పెట్టుకున్నా. ఇగో రమేష్, నాకైతే అసలు గర్భసంచే లేదు. నేను కూడా అట్టిగానే అంటే ఇన్ని రోజులు ఆడింది మీరు నాటకమా? మీరు గిట్లా నాటకం ఆడతారనే ఇంట్లో ఇంకొక ముచ్చట కూడా రాసిండు. ఏం రాసిండ్రా చెప్పు. ఈ తాత గీ భూమిని ఆయన ఉంచుకున్న దాని పేరు మీద రాసిండు. వెల్కమ్ టు ఎల్ఆర్ఎన్ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.